ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inarreddy and all of the souls to rest in peace, offered by Gade Lusirani family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, Mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar, Mass offered by Boga Arugam and family. For God's mercy upon the departed souls of Madhimi Valangi Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For the special intentions of Allam Anastasia and Vijaya, for the departed souls of Tirumala Reddy, Shaur Reddy, Annamma, Allam Thomas Reddy, Lakshmi, Celestinamma, Mass offered by Allam Anastasia and Vijaya family members. For God's love, Holy Spirit anointing upon Samson, Francis, and for God's grace upon 10th class students, Abdullah, Sarah, Fatima, Ashaz, Amin, Arosh, Ayan Khan, Syed Ali, Nayara, Mariam, Sehirs of Frairies Flower School to get good GPA. For the conversion of souls, especially youth who has no one to pray, Mass offered by Annapurna. For salvation and bright future of Nagadeep and for the financial blessings upon family, Mass offered by Ellap Lakshmi family. For the departed soul of Alapati Shivanand to rest in peace, Mass offered by Alapati Sarita, Vijay Kumar, Charishma. For God's blessings upon Spruti to write inter first year exams well, and for Manashwini to write her BTech mid-year exams well, Mass offered by family. రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి
దేవుడు చేసినటువంటి అనేక మేలులకు కృతజ్ఞతాస్తులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడి నిమిత్తము మన పాపములను, దోషములను, మనము జరిగించినటువంటి ప్రతి అన్యాయమును, అవినీతిని, అక్రమమును జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకని అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ ప్రభువా, మా క్రియలన్నీయు నీ ప్రేరణతో ప్రారంభమై నీ నిరంతర సహాయముతో నెరవేరినట్లు కృపచూపుమని ప్రార్థించున్నాము. మా కార్యములన్నీయు నీ కృపా సహాయము ద్వారా పరిపూర్తి అగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడినైనా యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. జీవమును, మేలును, కీడును, మరణమును నేడు నేను మీ ముందుట ఉంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలు పాటించురేని, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనమునెల్లా నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును. కానీ మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్య దైవములను పూజింతురేని తప్పక నశింతురని నేడు నేను ఒక్కానించుచున్నాను. మీరు యోర్దానుకు ఆవలి వైపున స్వాధీనము చేసుకొనబోవు నేల మీద కూడా ఎక్కువ కాలము జీవింపజాలరు. ఈ దినము నేను భూమి ఆకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవమును, మరణమును, ఆశీస్సును, శాపమును మీ ఎదుట నుంచుచున్నాను. కనుక జీవమునెన్నుకొని మీరును మీ సంతానమును బ్రతికిపొండు. మీరు ప్రభువును ప్రేమింపుడు, ఆయనకు విధేయులు కండు. ఆయనయే మీకు జీవనమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభు మీ పితరులకు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు దయచేయుదునని వాగ్దానమును చేసిన నేల మీద మీరు చిరకాలము జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి
వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతని లూకాసు వార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుండి 25 వరకు వాక్యము. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మొదటి గురువారానికి మనమందరము కూడా వచ్చేసి ఉన్నాం. మనందరికీ దేవుడిచ్చినటువంటి అతి విలువైనటువంటి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఉన్నతమైనటువంటి సమయాన్ని మనమందరము కూడా ఉపయోగించుకుందాం. దేవుడు మన కొరకు మరి ఒక సమయాన్నిచ్చి ధ్యానించమని, మనలను మనం సరిచేసుకోమని, దేవుని విశ్వాసములో ప్రేమలో దేవుని వాక్యములో స్థిరపరచబడమని, మనలను మనం సరిచేసుకొని పాపముల ప్రతి నిమిత్తము పశ్చాత్తాపడమని కన్నీటితోనూ ఉపవాసముతోనూ దేవుని మార్గములో జీవించమని ఆయన మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని మనమందరము కూడా సద్వినియోగము చేసుకుందాం. ఎంత గొప్ప దేవుడో కదా, ఎంత ప్రేమ చూపించున్నాడు కదా. విడువక ఎడబాయక మానక మన ఎడల నిరంతరము కృప చూపుచు జాలి చూపించు కనికరము చూపించు మనలను ప్రేమించినటువంటి ఆ దేవునికి మనము తిరిగి ఏమివ్వగలము? ఇవ్వగలిగినటువంటి స్థితిగతులు మన దగ్గర ఉన్నవా అంటే ఏమీ లేవండి. బట్ అయినప్పటికీ కూడా ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమను అనుభవిద్దాం. అనుభవిస్తూ ఈ 40 దినముల పాటు కనీసము ఈ 40 దినములలో అయినా సరే పాపాన్ని విడిచిపెడదాం. యేసయ్య కొరకు బ్రతుకుదాం, యేసయ్య వల్ల జీవిద్దాం. తద్వారా మనము పొందవలసినటువంటి అనేక దీవెనలు మనము తప్పక పొందుకుంటాము. ఈ 40 దినములు అనేటువంటివి ప్రతి మనిషినికి కూడా ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని, పశ్చాత్తాపడాలని, ఉపవాసం చేయాలని, దాన ధర్మాలు చేయాలని, దేవునికి దగ్గరగా జీవించాలని ఈ సమయాన్ని అనేక మంది ఉపయోగించుకుంటూ దేవునిలో బలపడటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనము కూడా ఈ సమయంలో దేవునిని తెలుసుకుందాం, ఇంక మరింతగా దగ్గరగా జీవిద్దాం, ఆయన వలె జీవిద్దాం. చదవబడినటువంటి ఈ మాటలు యేసుక్రీస్తు వారు మొదటిగా మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. ఈ 40 దినముల పాటు మనం ఏం ధ్యానం చేయబోతున్నాం అంటే క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలను, ఆయన పొందినటువంటి దెబ్బలను, అవమానాన్ని, నిందలను,
వీటన్నిటిని కూడా మనము ఈ 40 దినముల పాటు ధ్యానం చేయబోతున్నాం, స్మరించుకుంటున్నాం. ఈ 40 దినముల పాటు మనము కూడా మన పాపముల భారాన్ని, సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించబోతున్నాం. ఈ లోకములో నీతిమంతుడిని, దేవుని బిడ్డలను వ్యతిరేకిస్తారు అని చెప్పటానికి ఈనాటి ఈ వాక్యమే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మనకి ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడే ఉన్నప్పటికీ నీతిమంతుడిగా, పరిశుద్ధునిగా, మంచి మనసు కలిగి, ప్రేమ కలిగి, సమస్తమును ఆదరించి, సమస్తముకు కావలసినటువంటి అన్నిటినీ సమకూర్చి ఇచ్చినటువంటి ఆయనకు తిరిగి ప్రతిఫలంగా నిరాకరణ, నిరాదరణ, అవమానము, నిందలు, మరణమే ఎదురవుతూ ఉందండి. అయితే మరి మనమేంటి? ఆయనను అనుసరించుండగా శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, వ్యతిరేకతలు, నిందలు అన్నీ కూడా మనకు కూడా వస్తాయి అని దేవుని వాక్యము, సాక్షాత్తు దేవుడే మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత వాక్యం మనం విన్నట్లయితే, ఇదిగో నన్ను అనుసరించాలని నువ్వు అనుకుంటే ఏం చేయాలంట? తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని ఆయన అనుసరించాలంట. అంటే సిలువను ఎత్తుకోకుండా, నిన్ను నువ్వు త్యజించుకోకుండా యేసయ్యను అనుసరించలేవు. మరలా అంటున్నాడు కదా, ఇదిగో తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. అంటే యేసయ్య కొరకు నీ ప్రాణములను సైతము పణంగా పెట్టగలిగిన స్థితిగతులు నీకుంటే, అంత విశ్వాసము నీకుంటే, అంతగా నీవు ఆయనను అనుసరించిన వాడవైతే నీవు నీ ప్రాణమును తప్పక నిలుపుకుంటావు. చివరగా చెప్పుచున్నాడు కదా, ఒక మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనం ఏంటి? అంటే ఈ లోకంలో నీవు జ్ఞానాన్ని సంపాదించావు, ఈ లోకంలో సంపదలను సంపాదించావు, బలాన్ని, పేరును, ప్రఖ్యాతులను, గొప్పతనాన్ని, ఘనతను అన్నిటినీ సంపాదించావు. కానీ నీ ఆత్మను కోల్పోతే వీటన్నిటి వలన ప్రయోజనం ఏంటి? అంటే ఈ ప్రశ్నకు నీ దగ్గర ఏం సమాధానం ఉంది? చెప్పగలవా? ఇదిగో వీటన్నిటిని బట్టి కూడా నేను పరలోక రాజ్యం వెళ్ళగలను అని చెప్పగలవా? మనము చేసేటువంటి భక్తి మనలను పరలోక రాజ్యానికి చేర్చగలిగిద్దా? మన విశ్వాసము, మన పరిశుద్ధత, మన నీతి, మన మనస్సు, మన స్థితిగతులు మనల్ని పరలోక రాజ్యము చేర్చగలుగునా? కాదు కదా. అంటే మన భక్తి సరిపోదు, మన నీతి సరిపోదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానముగా ఉన్నదంట. మనం ఈ లోకంలో నీతిమంతులమని చెప్పుకుంటున్నాం, కానీ ఈ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానం. అంటే అర్థం చేసుకోండి, మన భక్తి ఆయనను మెప్పించగలిగినదా? మన పరిశుద్ధత మెప్పించగలిగినదా? ఆలోచన చేయండి. అయితే ఈనాటి ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది కదా, ఆయనను అనుసరించడానికి మొదట నిన్ను నీవు త్యజించుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకోవటం అంటే శ్రమలే, కష్టాలే, కన్నీళ్ళే, ఇబ్బందులే, తిరస్కారమే, నిందలు, అవమానాలే, చివరికి ప్రాణత్యాగమే అని నీవు తెలుసుకున్నట్లయితే తప్పక నీ ప్రాణాన్ని ఒకానొక దినమున నిలుపుకుంటావు, నీ త్యాగమునకు బహుమానాన్ని తప్పక పొందుకుంటావు. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపెతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర పీఠముపై ఉంచిన అర్పణలను దయతో స్వీకరింపుము. నీవు మా పాపములను క్షమింపుము. మా బలి అర్పణము నీ దివ్యనామమునకు గౌరవమును చేకూర్చున్నట్లు కరుణింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి మీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధనములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరేమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపెతైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక.
నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తమో పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము స్వర్గపు ఆహారమును భుజించి నీ ఆశీస్సులను పొంది ఉన్నాము. ఈ ప్రసాదము మాకు పాప క్షమాపణను రక్షణమును దయచేయనుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల